అది సింబల్ పెట్టాలా? నా పేరు కొట్టే వెంకటేశ్వర్లు. నేను తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి నేను అంత మామూలుగా తెలుగుదేశంలోనే ఉన్నాను. మొన్న ఇటీవల కార్పొరేషన్ ఎలక్షన్లప్పుడు నాది నామినేషన్ స్కూటీలో పోయినప్పుడు నేను వైసీపీలో చేరాను. ఆ వైసీపీ సిద్ధాంతాలు అవి నాకు నచ్చక నేను మళ్ళా పాతగూటికే నేను అంత మామూలు చేసేసేసి ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా 10 మందికి ఏదైనా ఒక మేలు చేయాలన్నా చెందాలన్నా దీంట్లో అయితే నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆ వైసీపీలో చేరిన కాడి నుంచి వేసేసి నేను ఎవరికి నా కార్యకర్తలకి నేను ఎవరికి మేలు చేసుకోలేకపోయాను. దానివల్ల నాకు బాధ కలిగేది. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. నేను జనార్దన్ గారి సమక్షంలో. తప్పు ఆడదాం సార్ తెంపిలాడు. అన్న సైడ్ ఉండన్నా, సైడ్ ఉంది కొంచెం సార్ ఇటు సార్. సైడ్ ఉండన్నమ్మా. వాళ్ళందరూ కేసేస్తే తర్వాత నుంచో పెట్టేవాళ్ళు. బాబా సెల్ బ్రదర్
ఈరోజు మన కొట్టే వెంకటేశ్వరరావు గారు దుర్గా ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఫ్రెండ్స్ తోటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇదివరకు కూడా మా తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళు ఎంతో సేవ చేసిన వాళ్ళు. అదేవిధంగా కొన్ని కారణాల చేత అటు వెళ్ళినా కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలవాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలి, సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రాష్ట్రానికి అవసరం. ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో అన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఈరోజు పార్టీలోకి మళ్ళా వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవటానికి వాళ్ళంతా వాళ్ళు కృషి చేయడానికి ఈరోజు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా పోయిన వాళ్ళు కానీ ఇవాళ వైఎస్ఆర్లో కూడా చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే రాక్షస పాలన, ఒక సైకో ప్రభుత్వం పైన ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఇట్లా తయారైపోయారు. ఏదన్నా వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు పార్టీలో చేరాలని వస్తే వాళ్ళు ఎలా మీదకు పోవటం పట్టుకోవటం చూస్తున్నారు. అందుకే ఈ నోటిఫికేషన్ రేపు 15 వస్తుంది. 15 తర్వాత నుంచి ఇంక ఎవడెళ్ళినా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి 15 తర్వాత నేను కూడా ఆపుతా ఉన్నాం. 15 తర్వాత ఎవరెవరు జాయినింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా పెడతాం. దాని తగ్గట్టుగా పార్టీని కూడా ఇంకా స్ట్రెంథన్ చేస్తాం. తప్పకుండా రేపు గెలిచే తెలుగుదేశం పార్టీ, రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పూర్తిగా ఏదైతే నీళ్ళది పూర్తి చేయాల, పోతురాజు కాలది పూర్తి చేయాల, టిట్కో హౌసెస్ పూర్తి చేయాల, ఈరోజు 25,000 పట్టాలని చెప్పేసి రాత్రికి రాత్రే ఒక డిజైన్లు గీస్తా, బొమ్మలు గీస్తా ఏదో వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏడకో తీసుకెళ్ళి మీకు 1 సెంటు భూమి ఇవ్వటం వల్ల మీకు ఉపయోగం లేదు. దాంట్లో వాళ్ళు ఆర్ట్ గీసినట్టు గీసి మీకు చేతిలో కాగితంలో పట్టాలు పెట్టినంత మాత్రాన ఆ పట్టాలు ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా కూడా చిత్తశుద్ధి ఉంటే 1 సంవత్సరం ముందు ఇలాంటివన్నీ కూడా చేసి వాళ్ళకి ప్లాట్లు రాళ్ళు వేసి ప్లాట్ల ప్రకారంగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ మీది అని చెప్పి చూపించి ఇచ్చుంటే బాగుంటుంది. అంతేగాని ఈ మాయ మాటలు చెప్పేసి, మాయకథ చెప్పేసి డబ్బులు పడ్డాయి జీవోలకే ఊరేగింపులు చేసుకోవడం ఇవన్నీ కూడా మాకు చేత కాదు. ఇలాంటి జీవోలకే ఊరేగింపులు చేసుకోవాలంటే నేను చాలా చేసుకొని ఉండాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి నీళ్ళు లేకపోతే నేను పోటీ చేయను అన్నాడు. ఒకసారి ఏమో పట్టాలు ఇచ్చి ఎలక్షన్ ముందు ఈ రోజుకి ఆ పట్టాల పొజిషన్లో లేరు. కావాలంటే మీరు అంతకుముందు ఇచ్చిన పట్టాలు ఎవరికి ఇచ్చారో అవి కూడా మేము కావాలంటే తీస్తాం. ఆ పట్టాలు ఎలక్షన్ ముందు ఎవరికి ఇచ్చారో అవి ఈరోజు ఎవరైనా ఒక్కడన్నా పొజిషన్లో ఉన్నాడో కూడా మీరు అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా వేరే విధంగా ఎక్కడో పట్టాలని చెప్పేసి ఈ రకంగా మాయ వేస్తున్నాడు. ఇవన్నీ అవసరంలే. మీకు టిట్కో హౌసెస్ కూడా రేపు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాగానే సొంత ఇల్లు సొంత ఇంట్లో ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసి మేము అందరం కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టే మాయ మాటలు నమ్మద్దు. ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు అనేది కూడా మీరు అడగాలి. ఒక్కో డివిజన్లో 4 కోట్లు 5 కోట్లు పనిచేశా. ఆ తర్వాత ఇక డివిజన్లో ఒక పనన్నా జరిగిందా అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో భూతత్వంలో చూపించేసి పట్టాలు అయిపోతుంది, 1 సెంటు భూమి ఇచ్చేది పట్టాల కోసం అని చెప్పి 25,000 మందికి ఈ రకంగా పట్టాలని చెప్పేసి చేయటం అనేది కూడా ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి. 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఈయన 25,000 పట్టాలు ఎట్లా ఇస్తాడో ఇంకా మాయ చేస్తున్నాడు జనాల్ని. ఆ మాయలో పడద్దని చెప్పి కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. నా పేరు కొట్టే వెంకటేశ్వర్లు. నేను 83 నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన కాడి నుంచి నేను ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. లోగడ నేను కార్పొరేటర్గా మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేశాను. తర్వాత మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లప్పుడు కూడా నాకు పార్టీ నన్ను కార్పొరేటర్గా అంత మామూలుగా నిలబడమని చెప్పేసి నాది స్కూటీలో పోయింది. అందుకని చెప్పేసి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల నేను వైసీపీలో వెళ్ళిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో నేను 83 నుంచి తెలుగుదేశం పార్టీలో అంత మామూలుగా ఇక్కడికి అక్కడికి అసలు చాలా అంత మామూలుగా నేను అక్కడ ఉండలేకపోయాను. ఈరోజు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకి జనార్దన్ గారికి నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్లకి మేము మా ఛాయ్ శక్తుల మామూలుగా డోర్ టు డోర్ తిరిగేసేసేసి అఖండ మెజార్టీతోటి జనార్దన్ గారిని గెలిపించుకోవటానికి మా ఛాయ్ శక్తుల కృషి చేస్తాం. నా పేరు పోతంశెట్టి దుర్గాప్రసాద్. గతంలో తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశాము. ఇందాక కొట్టే వెంకటేశ్వర అన్నగారు అన్నట్టు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది.
మామూలు తేడా కాదు, తెలిసి తెలియక తప్పు చేశాము. కానీ ఈసారి ఆ తప్పు జరగకుండా ఇంకా పార్టీలో చేరడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. మొన్న జనార్దన్ కొంచెం ఆగమని అన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు చేరేవాళ్ళు కూడా. ఈసారి అత్యధిక మెజారిటీతో మా అన్న దామచలను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూస్తామని మరొకసారి చెబుతూ ప్రజలు ఎదురు చూస్తున్నారని చూస్తున్నాను. జై తెలుగుదేశం.